Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel So we are going to react to the next scene of movie Prema Katha Chitram. Chitram. Let's watch it. అందు చాలా హ్యాపీగా ఉంది కదరా మరి ఎందులో చద్దాం అనుకుంటుంది ఇష్క్ మొహబ్బత్ లవ్ ఫెయిల్యూర్ రా Okay. లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలి ఆ ముగ్గురు చెప్పలేను అవును నిజమే చావడానికి లక్షల కారణాలు ఉంటాయి నీకెందుకు అవసరం ఎందుకు ఎవరు చావాలనుకుంటుందా ఒకరు కాదు ముగ్గురు ముగ్గురు నలుగురు इसको ही मारना है. ప్లీజ్ 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 నన్ను కూడా మీరు బాగా జాయిన్ చేసుకోండి వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా ఎవరైనా చావడానికి తోడు దొరుకుతాడేమో ఒకటే చచ్చేవాడిని చెప్పి చచ్చిపోతారా ఇంతకీ ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్నా ఒకసారి చచ్చి ఆయనకి చూపించాలి చచ్చేవాళ్ళు చూపించేది నీ బూడిదా ముఖం పెట్టు Okay guys, I'm very happy to join with you. Next coming few hours, we are going to suicide. Let's celebrate the party. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు బాగా మంచి సరదాగా మాతో పాటు చచ్చిపోదు కానీ ఇదేంటిది గంట గంట ఏడెందుకుంటున్నానా మెల్లేసుకుని తిరగలేదా ఒరే బాబు రెండు బిర్యానీ అన్న నాకు 3 7 Okay. థాంక్యూ एक काम मिल गया लोग थोड़ी हाँ. साथ में सुसाइड करते ये वही घर है क्या? ఇదేనా हैं. लग रहा है मेरे को. Like the first. हाँ. हाँ ये वही घर है. I think so. स्विमिंग पूल का है. ఏంటి అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్నాం మనం కాసేపు చచ్చిపోతున్నాను ఆ మాట సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాం కాసేపు చనిపోతాం ఇలా కూడా చెప్పొచ్చు చెప్పు తీసి వాడతాను వాచ్మెన్ ఎక్కడ చూడాలి ఆడైతే ఆడ వస్తాడు చూడు ఆడ పట్టుకో అబ్బో వీడు కూడా ఆడపంది కోసం తిరుగుతున్న మగపల్లి వాడు ఎవరు దీని వాచ్మెన్ బాబు ఇట్లా నీ పంటి కింద ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు అదే టైంలో గెస్ట్ హౌస్ లో చెప్తా వెళ్ళి చెప్తా అబ్బో పెద్ద చావబోతున్నాం చూడండి తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ ముగ్గురు సూసైడ్ చేసుకుని చనిపారు ఒకరు పైన ఫ్యాన్ కురేసుకుని 2 కింద బాత్రూమ్ కూర్చొని రాత్రి 12 గంటల తర్వాత ఆ ముగ్గురు ఇక్కడే ఇక్కడ తిరుగుతూ ఉంటారు మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు నా మాట మీరు వెళ్ళిపోండి సార్ अच्छा डरा रहा है. బాబు మేము వెళ్ళిపోవడానికి రాలేదు చూపించడానికి వచ్చాం దెయ్యాలని రాత్రి 12 తర్వాత 3 కాదు 7 దెయ్యాలు చూపిస్తా నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు Oh shit. వావ్ వాట్ ఎ మైండ్ బ్లోయింగ్ గ్లోరియస్ అమేజింగ్ Okay. బ్యూటిఫుల్ బాగా కలరా తెగ ముద్ద చేస్తున్నాం సో క్యూట్ చిలిపి చాక్లెట్ ఎంత నవ్వులో వేడి ఇక్కడ పరుడు మనుషులతో Servant. దయాలతోనే మాట్లాడతాడు ఆత్మతో తిరుగుతాడు దెయ్యాలు ఉన్నాయి ఉండవునా ఆయన నేను చూస్తున్న తిరిగిలా దెయ్యాలు ఉన్నాయని పైకి ఫ్రెష్ అప్ అవుతాం ఎంత వాటర్ బయలుదేరు నువ్వు నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేస్ నువ్వు చూస్తారు దెయ్యాన్ని చూస్తారు Oh shit. నేనేంటి సూసైడ్ ఏంటి చాలా షేమ్గా ఉంది కానీ నా లైఫ్ షేమ్ అయినప్పుడు Okay. సూసైడ్ చేసుకోవడం సిగ్గెందుకు అట్లీస్ట్ నేను చస్తేనే నా విలువ తెలుస్తుంది
ఓకే నువ్వు చెడురా ఎవరైనా పిలుస్తా ఈ సమయంలో ఆడలేదు బాబా. వాళ్ళ పని ఆడదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడుతున్నా. ప్లీజ్ ఇక్కడ వల్ల కాదు. ప్లీజ్ బాబా, నువ్వేమన్నా అనుకో. ఈ విషయం వచ్చి మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా ఉండాలి. చూపిస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. నువ్వేమన్నా అనుకో. ఇన్నాళ్ళ నుంచి దాచుకుంది కట్టలు తెచ్చుకుంటుంది. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. గుర్చేస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందు బిల్డప్ కోసం ఇలా వికెట్ తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ విగ్ లో ఫోటో చూసినప్పుడు ఎవరో అనుకుంటుంది. అప్పుడు నా చావు వేస్ట్ అయిపోతుందా? అందుకని ఈ విగ్ చాలా ఉన్నాయి కానీ ముందు స్నానం చేశారా బాబా? దగ్గరికి వస్తే ఎలక్స్ వచ్చిన పంపు. నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒకవేళ కాదు 50 ఎలక్స్ వచ్చిన పంపు వస్తుంది. పెద్ద వచ్చిన వాళ్ళని చూస్తే కదిలేలా లేరు. ఫామ్ హౌస్ నమ్ముకొని కాదు, చిన్నబాబు నమ్ముకొని ఆనందంగా గడిపేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఇలా హాయిగా ఉన్నామంటే దానికి చిన్నబాబే కారణం. కానీ వీళ్ళని చూస్తే కదిలేలా లేరు. బాగా చూసుకోమన్నారు. ఆయనే ఫోన్ చేసి వాళ్ళకి ఏ రోడ్డు రానికుండా చూడు. ఇక్కడ ఒక బరువు కూడా ఉండకూడదు. రేపు ఆదివారం లోపు అందరూ గేట్లు బయట ఉండాలా. ఐదులో పార్వతిని పిలువు. ఒకసారి చెప్తా కదా, ఇప్పుడు ఫోన్ చేయకు. ఇక్కడ అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అర్థమైందా? అంతా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. ఫోన్ పెట్టి క్లోజ్ చేస్తున్నారా? అందరూ మనం కూడా సడన్గా లేదు కదా, అందుకే నా అప్పులన్నీ తీర్చాను. ఇప్పుడు మన ఎవరికి ₹1 ఇవ్వకలేదు, నా ₹1 లేదు. ఇప్పుడు సోలోగా సోలో అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. నీకేమైంది? చెప్పు ప్రవీణ్ తర్వాత విందాం. చెప్పొచ్చు కదా సుధీర్, ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. సరే ముందు స్టోరీ చెప్పు. నాది కాదు, ముందు నీది చెప్పు. నాకు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే నైస్. గుడ్. లవ్లీ. Nice, yeah, it's good. Whoa. Chili, wow. Oh. Oh, nice move. Very nice, huh? Muito bacana. E é mais barato também. हमको लंच की रावడం కుదరదు బేటా. కన్సల్టెన్సీ ఆఫీస్ కి వెళ్ళాలి. చిన్న మీటింగ్ ఉంది. సో విల్ క్యాచ్ అప్ సమ్ అదర్ టైం. అక్క ప్లీజ్. ఎందుకు ఇప్పుడు ఆఫీస్ దేనికా? నీకు తెలుసు కదా నేను నా ఫ్రెండ్ బ్రదర్ దగ్గర జాబ్ చేస్తున్నాను. నేను వెళ్ళి ఆ జాబ్ చేస్తే కానీ అతను సాటిస్ఫై అవ్వడు. పెళ్లి చేసుకోబోతున్నాం. నీకు ఆ జాబ్ అవసరం చెప్పు. మొన్న నాకు పడిపోయిన కంపెనీని ఈ నైట్ వర్క్ చేసి ఇప్పుడే ఒక షేప్ కి తీసుకొచ్చాను. ఇక్కడే అంటే డబ్బు తప్పి వాడికి గిఫ్ట్ ఇస్తూ అది అలా చేస్తుందో నాకు తెలియక మా బాబుకి తెలియక
మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఊరంతా వెడ్డింగ్ కార్డ్స్ పనిచేసాం. ఓకే. అలా ఒకసారి కార్డ్స్ పంచుతూ మా ఫ్రెండ్ కలిస్తే మా ఫ్రెండ్ ఆ కార్డ్ చూసి షాక్ అయ్యి ఒకప్పుడు అది వాడి గర్ల్ ఫ్రెండ్ అని ప్రెసెంట్ వేరే వాడితో డేటింగ్ లో ఉందని చెప్తే నమ్మలేదు. అయినా మనసు అంగీకరించి వెళ్ళి చూస్తే చెప్పు. చెప్పేది నా ఇంకేం ఆడకరా చచ్చిపోతా. నేను రావడం ఒక నిమిషం లేట్ అయితే ఏం జరిగిందో తెలుసా నీకు? చచ్చిపోయావు కదా. అరే ప్రేమ పోయి పరుగు పోయాక బతకడం కంటే చావడం బెటర్ రా. ఓకే. బతుకుంటే టేకులు కత్తి పెట్టాను పెళ్లి చేస్తాను మా నాన్న. ఎంత ప్రేమించాను దాన్ని. పక్కన పెట్టుకొని వేరేతో రొమాన్స్ చేసాడు. అడిగితే క్లోజ్ ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్పాను. ఎక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ ముద్దులు పెట్టి హబ్బించుకుంటారా? మీరు అలా ఉంటే పెళ్ళాక గుమ్మం మీద చెప్పి బయటికి పోవాల్సింది. అలాంటి కుక్కలు నాకు తర్వాత దాని బిహేవియర్ చూసి చచ్చే కంటే ఇప్పుడే చేస్తే అందరికీ హ్యాపీ. అది కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను అంతా గట్టిగా చెప్పొచ్చు కదా నువ్వు. ఈ ఒక్క విషయం కాదురా, దాన్ని పెళ్లి చేసుకోవాలని ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేశాను. పక్కనే ఎక్కించుకొని ఊరంతా తిప్పాను. కానీ దానికి నేను తప్పే ఊరంతా బాయ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. బ్లాగ్ లో దాని రొమాన్స్ వీడియో అప్లోడ్ చేశాడంట. ఇలాంటి నేను పెళ్లి చేసుకోవాలి. అన్నిటికీ ఒకే సొల్యూషన్ రా, సూసైడ్. అలా డిసైడ్ అయ్యి ఇదిగో ఇలా సూసైడ్ లో మీ ముందు. That's bad. That's my story. మరి నీది? నాది స్టోరీ కాదు, నా లైఫ్. సింపుల్ గా చెప్తా. ఓకే. మేము కన్నడ బ్రాహ్మణ్స్, ఓకే. బెంగళూరు లో ఉంటాం. నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చాను. మా బావకి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఓకే. వాడు ఇలాంటోడని మా అమ్మ చెప్పి నా నమ్మదు. నాకు వేరే లవ్ అఫైర్ ఉందని, నేను కావాలనే బావని అవాయిడ్ చేస్తున్నానని మా బావ క్రియేట్ చేశాడు. అందరినీ నమ్మించాడు. వాడిని పెళ్లి చేసుకోనంటే మా అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని అటెంప్ట్ కూడా చేసింది. అందుకే మా అమ్మ చచ్చిపోయే ముందు నేను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని ఇదిగో ఇలా. నందు, నందు! ఏయ్, ఇది కరెక్ట్ కాదా? నందు ఏం తప్పు చేసింది? తను ఎందుకు చచ్చిపోవాలి? అని అడిగితే నేను ఏం చెప్తాను రా? ఇద్దరు అడుగు. తప్పరే, ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు. వెళ్ళి తను సూసైడ్ డ్రాప్ అయిపోమని చెప్పరా. చిన్న పిల్లరా, తనకి చాలా ఫ్యూచర్ కూడా ఉంది. God. What about you? You also have a future. ఒక్క నిమిషం మాస్టర్, గురువు ఎందుకంటే దాని సీట్ కింద నలుగురికి తెలియదంట. ఆ వ్యవహారంలో కూడా తమ తప్పే లేదు. తమరు ప్రేమించిన అమ్మాయి తప్ప. ఓ పని చేద్దాం, నువ్వు ఎందుకే చెప్తున్నావు కాబట్టి దాని మాస్టర్ అయితే నా వల్ల కాదు. ఈ సూసైడ్ ఒక 3 days పోస్ట్పోన్ చేద్దాం. తర్వాత నందుని మార్చి మనం చచ్చిపోతాం. ఏమంటావు? 3 days అవ్వాలి కదరా, ఏమలేదు. ఇద్దరు చచ్చిపోలేదు, ఒకటే ఎలా ఉంటుంది బతికి? ఆలోచించు. నువ్వే అంటున్నావు కదరా చిన్నపిల్ల స్వీట్ గర్ల్ అని. ఓకే. ఒకసారి నందు క్లోజప్ వేసుకోరా. సరే ముందు దాని కనీసం ఏడుస్తుంది. యాక్టింగ్ రెడీ చేసేవే. అదే లవ్ స్టోరీయా? నువ్వు చెప్పిన పాయింట్ ర్యాంక్ సినిమా తీసేయచ్చు. స్పాట్ ఎంత అద్భుతంగా తీసేవే. అంత సీన్ లేదు, ఆ స్టోరీ రియలే, మా ఫ్రెండ్ దే. ఇది పనిందా? పోస్ట్పోన్ చేసావా 3 days కి? क्या प्लान है लोग का? అంతో మాటలా సుధీర్ కి కళ్ళు చెప్పేస్తా. డాడీకి 1 week టూర్ అని చెప్పి ఎంగేజ్మెంట్ అప్పించుకున్నాం. 3 days లో నా లవ్ సెట్ అవుతుంది. కానీ చూస్తారు అలాగే ఏదో మాట్లాడు. ఏం మాట్లాడను? మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లో. ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను. ये क्या सीन है यार? ये शायद उसको रुका रहे हैं ऐसा। ఏమోరా, ముందు ఒప్పుకోలా, చచ్చిపోవాలనే ఉంది. కానీ నీ గురించి ఆలోచించి ఒక 3 days పోస్ట్పోన్ చేసుకుంది. ఎందుకో ఏమోరా, నేను చాలా ఇష్టపడుతుంది. ఏదో నువ్వు చచ్చిపోతావంటే తన సొంత లెవెల్ చచ్చిపోతానంటే ఫీల్ అయిపోతుంది. లేకపోతే ఎవరేంట్రా? అయినా ఒక రోజులో ఒక మనిషి మీద ఇంత ఇష్టం ఎలా పెంచుకుంటారు ఈ అమ్మాయిలు? సైడ్ నుంచి డ్రాప్ చేయమని దేవంగా చూస్తుందిరా పాపం. రైట్, అట్లీస్ట్
ఒక మనిషి ప్రారంభించి పెట్టిన సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుందా మీకు? ఈ 3 days లో తనకి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూపించు, తర్వాత చచ్చిపో. ఇంకా ఆలోచన ఏంటి బావా? ఓకేరా, ఈ 3 days తర్వాత ఎక్స్టెండ్ చేయకు. ఓకే, నువ్వు వెళ్ళు చూసుకుంటాను. ఏంటి డ్రెస్ ఎవరితో కబోర్డ్ ఉంటేసా ఆ సైజ్ చాలా పెద్దది అనుకుంటా, నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బాస్ డ్రెస్? అంటే కింద వేయలా? పైన 3XL అంటే అనిపిస్తుందా అసలు? జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నాం? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్, నువ్వు పోస్ట్ పోన్ చేసుకున్నావు. తేడా ఉదయం కిడ్నీల మీద వస్తుందా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసినట్టుగా వచ్చాం, కలిసినట్టుగా కావాల్సిందే, అవ్వాల్సిందే. నెల్లూరు గిరి నాన్ లోకల్. నేను లోకల్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నా. కాదు 3 రోజుల తర్వాత ఖచ్చితంగా వస్తున్నావా? 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చవకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా కదా. ओके ये कुछ तो गड़बड़ है अभी ये दोनों का, मेरे को लग रहा है। मेरे को लगता है उसको शायद ना सुसाइड ना करने के लिए रोक रहे वो लोग। लोग। पर ये चौथा आदमी है भाई, वो बिग लगाने से पहले मेरे को लगा ही इवन आई थॉट दैट, बट नो, ओह आई कैन नॉट वेट। जैसी बिग निकाला मैंने लगा ओह, बट मेरे को देखना कि क्यों लाइक शी लाइक्स हिम, ऐसा कुछ तो है शायद से। अभी वही देखना है, थोड़े कंफ्यूज्ड है पर मजा आएगा ये देखने में। बट यू नो दैट हिज स्टोरी वाज Yes, बैड bad मतलब actually. इतना The शादी girl के बाद cheated, of course, yeah. पहुंच गए। Okay, let's wait for more. Meanwhile, take care. Bye bye.